అంటే పవన్ కళ్యాణ్ ఓడించడం కోసమే ఎక్కువ జనాన్ని అక్కడ జగన్ మోహరించాడు అంటున్నారు. ఎబిలిటీ లేదన్నా. ఉమ్. ఎవరు ఏది చెప్తే ఆ మాట వింటాడు గానీ తనకంటూ ఒక ఐడియా ప్లాన్ లేదు. సో పవన్ కళ్యాణ్ పిఠాపురంలో కంటెస్ట్ చేస్తున్నారు కదా, గెలుస్తాడంటారా? పవన్ కళ్యాణ్ ఆల్రెడీ వైజాగ్ లో చేశారు, భీమవరంలో చేశారు, లాస్ట్ టైం ఓడిపోయారు. ఇప్పుడు పిఠాపురం వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు అనేది అక్కడ వాళ్ళ యొక్క సామాజిక వర్గం ఎక్కువగా ఉందని అందరూ అంటున్నారు. అదిగాక తెలుగుదేశం క్యాండిడేట్ అయిన వర్మ గారు తప్పించి పవన్ కళ్యాణ్ గారికి సీట్ ఇచ్చారు. సో వర్మ అప్పుడు రెబల్ క్యాండిడేట్ గా గెలిచారు. అయినా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళా గెలిచే పరిస్థితి లేదని నా ఫీలింగ్ బ్రదర్. ఎందుకంటే ఎక్కడ పోయింది అక్కడ వెతుక్కోవాలని చాలా మంది నమ్ముతారు, కానీ పవన్ కళ్యాణ్ దానికి విరుద్ధంగా పిఠాపురం వెళ్ళారు. మళ్ళా వైజాగ్ నిలబడితే ఛాన్స్ ఉండేదేమో. వైజాగ్ ప్రజల కోసం ఏదైనా చేస్తాడు, ఓడిపోయినా మళ్ళా మన్నే నమ్ముకొని వచ్చాడని గెలిపించేవాడు. కానీ ఇక్కడ ఓడిపోతే అక్కడ ఓడిపోతే ఇక్కడ వెళ్తే ప్రజలకి అతని మీద నమ్మకం పోతుంది భయ్య. అది ఫస్ట్ రీజన్. వంగాకి అయితే బాగా స్ట్రాంగ్ క్యాండిడేట్. యా, షీఈ్ ఆల్సో వెరీ స్ట్రాంగ్ క్యాండిడేట్ దాన్ పవన్ కళ్యాణ్ అండ్ వర్మ. ఎందుకంటే ఆమె కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన. నెక్స్ట్ వైఎస్ఆర్ సిపి బలం ఎక్కువగా ఉంది. సో దాన్ని బట్టి గీత గెలవడానికి ఆస్కారం ఎక్కువ ఉంది పవన్ కళ్యాణ్ కంటే. చూద్దాం ఏటనేది 2 months లో తెలిసిపోతుంది. అంటే పవన్ కళ్యాణ్ ఓడించడం కోసమే ఎక్కువ జనాన్ని అక్కడ జగన్ మోహరించాడు అంటున్నారు. జగన్ అనే పవన్ కళ్యాణ్ ని ఓడించాలనే కాన్సెప్ట్ ఎప్పుడు ఆయన పరిపాలించలేదు. ఆయన వ్యూహాలు వేరేగా ఉంటాయి. రాష్ట్రంలో అన్ని జిల్లాలని ఒకే విధంగా చూస్తాడు. ప్రతి సీటు గెలాలనుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఒక పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు లోకేష్ ను ఓడించాలని థాట్ తో జగన్మోహన్ రెడ్డి ప్లానింగ్ లేదు. 175 కి 175 గెలాలనుకున్నప్పుడు ప్రతి సీటు కూడా ఇంపార్టెంట్. ఇక్కడ పవన్ కళ్యాణ్, లోకేష్, చంద్రబాబు నాయుడు ఇంకా అనే టార్గెట్ ఏం లేదు. అన్ని సీట్స్ గెలాలన్నప్పుడు వీళ్ళు కూడా అందులో ఒక భాగం అవుతారని. అమిత్ షా ఆదేశిస్తే కాకినాడ బరిలో పార్లమెంట్ లో నిలబడతారు. ఎవరెవరు? అమిత్ షా ఆదేశిస్తే పవన్ కళ్యాణ్ ఎంపీగా కంటెస్ట్ చేస్తారు. అదే అన్న, పవన్ కళ్యాణ్ గారికి స్టెబిలిటీ లేదన్నా. ఎవరు ఏది చెప్తే ఆ మాట వింటాడు గానీ తనకంటూ ఒక ఐడియా ప్లాన్ లేదు. ఇప్పుడు అమిత్ షా ఎంపీ ఇస్తానంటే ఎంపీకి పోటీ చేస్తాను, చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే సీట్ ఇస్తే ఎమ్మెల్యేకి పోటీ చేస్తాను. ఒక స్టేట్ లో కాకుండా ఎక్కడ స్టెబిలిటీ లేదు. ఈజ్ అన్స్టేబుల్ క్యాండిడేట్ అనమాట. సో అన్స్టేబుల్ క్యాండిడేట్స్ రియాక్ట్స్ విత్ ఎనీబడి అనమాట. స్టేబుల్ పీపుల్ టేక్ ద డెసిషన్ ఓన్ డెసిషన్. ఇప్పుడు ఫస్ట్ 24 సీట్లు అన్నారు, 3 ఎంపీలు అన్నారు. తర్వాత 21 ఎమ్మెల్యేలు, 2 ఎంపీలకు వచ్చాయి. సో చంద్రబాబు మోసం చేశాడు అంటారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు మోసం చేశాడా, పవన్ కళ్యాణ్ మోసపోయాడు అనేది మెయిన్ సీన్ కాదన్న. ఎవరి స్వార్థానికి వాళ్ళు పాములు కలుపుతూ ఉంటారు. ఎవరి స్వార్థం వాళ్ళకి ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు సీఎం అవ్వాలనుకుంటాడు, ప్రతి ఒక్కరు ఎమ్మెల్యే అవ్వాలనుకుంటాడు, ఎంపీ అవ్వాలనుకుంటాడు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఓడించలేనన్న, సింగిల్ గా వస్తే ఓడించలేనన్న థాట్ తో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని అలాగే విడిపోయిన బీజేపీని కూడా కలుపుకుంటూ ఇప్పుడు పోటీకి దిగుతున్నారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి 24 సీట్ల 5 సీట్లైనా అక్కడ కాన్సెప్ట్ కాదు. హీ వాంట్స్ మనీ. ఫస్ట్ రీజన్ అతనికి నేను ఇన్ని రోజులు రాజకీయం చేస్తే నాకు ఎంత డబ్బు ఇస్తావు అన్నట్టుగా ఉంది. లేదనుకుంటే పవన్ కళ్యాణ్ గారు అసలు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళడం ప్రజలకే ఇష్టం లేదు భయ్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు 21 సీట్లు ఎన్ని సీట్లు గెలిచే ఛాన్స్? ఒక సీట్ కూడా గెలవరని నా అభిప్రాయం. అసలు ఆంధ్రప్రదేశ్ లో అసలు జగన్ అనే ప్రపంచం నడుస్తుంది భయ్య. ఏ వ్యక్తిని అడిగినా జగనే అని అంటున్నాడు. ఇంకా నాకు తెలిసి 175 వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ ఈసారి పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి వెళ్ళకపోతే రాజకీయ పరిస్థితి ఎలా? డెఫినెట్ గా ఒకసారి ఓడిపోతే అతను రాజకీయం మరి బాయ్ బాయ్ నమస్తే. కానీ పవన్ కళ్యాణ్ అంటున్నాడు కదా బై బై వైసీపీ. అది ఇంపాసిబుల్ అన్న. ఒకవేళ జగనే ఓడిపోతే జగన్ గారు మద్యపానం నిషేధం అని చెప్పి ప్రచారం చేస్తానని చెప్పాడు. మరి ఎందుకు రాలేదండి? మద్యపానం నిషేధం చేస్తే అది ప్రజలకే నష్టం అవుతుంది. నీకు ట్యాక్సీల ద్వారా ప్రజల యొక్క పాలన విధానం మెరుగుపడుతుంది. మరి ఆంధ్రప్రదేశ్ లేడీస్ అందరికి హామీ ఇచ్చాడు కదా, మరి ఇప్పుడు
ఏ హామీ హామీ ఏమైనా ఏ హామీ మ్యామ్? మద్యపానం నిషేధం చేసి నేను మద్యపానం నిషేధం నుంచే అసలు స్టేటే లేదు, అసలు కంట్రీయే లేదు మ్యామ్. మద్యపానం అనేది ఇది వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ లైఫ్. మరి జగన్ ఎలా చెప్పారు? అతను చెప్పారు మ్యామ్, మద్యపానం నిషేధిస్తాను అన్నాడు, కానీ దానికి తగ్గట్టుగా ఆ మద్యపానం నుంచి వచ్చే ఇన్కమ్ ను ప్రభుత్వాన్నే ఇన్వాల్వ్ చేశారు. ఇది వరకు టెండరింగ్ సిస్టమ్ ఉండే, ప్రైవేట్ వాళ్ళకి కోట్లు వచ్చేది. ఇప్పుడు ఎంత డబ్బు వచ్చినా అది ప్రజలకే ఖర్చు పెడుతున్నాడు. ఇంకా అది ప్రజలకు మేలే జరుగుతుంది, కానీ అదేమి ప్రాబ్లం క్రియేట్ జరగదు. మరి పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తవుతుంది అంటారు? మన పోలవరం ప్రాజెక్ట్ అంటే ఒక బిల్డింగ్ కట్టడానికే 1 year 2 years పడుతుందన్న. అలాంటిది పోలవరం ప్రాజెక్ట్ ఇట్ ఈస్ నాట్ స్టార్టెడ్ నో అన్న. ఇది కొన్ని వందల సంవత్సరాల నుంచి ఆ ప్రాజెక్ట్ అవ్వాలనుకుంటుంది. అది వైఎస్ రాజశేఖర టైంలో నుంచి అది థాట్ క్రియేట్ అయింది. తెలుగుదేశం పార్టీ టైంలో పునాది రాయి ఒక 20% జరిగింది. ఇప్పుడు అయితే నాకు తెలిసి 60 to 80% జరిగింది. ఇప్పుడు మళ్ళా ఒకవేళ నీకు వైఎస్ఆర్ సిపి వస్తే ఇట్ విల్ బి కంప్లీటెడ్ డెఫినెట్లీ.